హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకుంటే వాళ్ళ వయసు ఒక సాగ్గా చెప్తూ ఉంటారు. ఈ వయసులో నేనేం కొత్తగా చేయగలను అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి మన కలలకు వయసు అడ్డురాదు. దాని సాక్ష్యంగా చెప్పే ఒక చిన్న కథ వినండి. ఒక వ్యక్తి జీవితంలో చాలా వైఫల్యాలు ఎదురయ్యాయి. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు. బతికేందుకు చిన్న చిన్న పనులు చేస్తూ రోజులు గడిపేవాడు. అతను ట్రై చేయని ఉద్యోగమే లేదు. డ్రైవర్గా పనిచేశాడు, రైల్వే ఫైర్మ్యాన్గా, ఇన్సూరెన్స్ ఏజెంట్గా, ఆఖరికి టైర్స్ సేల్స్ మ్యాన్గా కూడా పనిచేశాడు. క్లరికల్ ఆఫీస్ జాబ్ ప్రయత్నించాడు, విఫలమయ్యాడు. న్యాయవాది అవ్వాలని చూశాడు, అవ్వలేకపోయాడు. తన మ్యారీడ్ లైఫ్ కూడా సంతోషంగా సాగలేదు. 20 ఏళ్ల వయసున్న కొడుకుని కోల్పోయాడు. అతని వైఫ్తో విడాకులు తీసుకున్నాడు. తన జీవితంలో అన్నీ కష్టాలే. కానీ అందరిలాగా అతను కష్టాలు చూసి ఆగిపోలేదు. జీవితంలో 65 ఏళ్ల వయసులో అతనికి ఉన్నది ఒక చిన్న పెన్షన్ మాత్రమే. చాలామంది ఆ వయసులో రిటైర్ అయ్యి నిశ్శబ్దంగా ఉండిపోతారు. కానీ ఈ వ్యక్తి మాత్రం అప్పుడే ఒక కొత్త ఆరంభం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అతనికి బాగా తెలిసింది ఒక్కటే, వంట చేయడం. ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన చికెన్ రెసిపీ. ఆ వయసులో చిన్న చిన్న హోటల్కి వెళ్ళి తను చేసిన రెసిపీ చూపించి, ఇది ప్రయత్నించండి, మీకు లాభం వస్తుంది అని అడిగేవాడు. 1000 మందికి పైగా అతనికి నో చెప్పారు. ఇక చేసేదేం లేక చివరికి అతను కెంటకీ రాష్ట్రంలో ఒక గ్యాస్ స్టేషన్ నడిపేవాడు. అక్కడ ఆగిన ప్రయాణికులకి వండి పెట్టి భోజనం పెట్టడం మొదలుపెట్టాడు. అతను చేసిన ఫ్రైడ్ చికెన్ రుచి ప్రత్యేకంగా ఉండేది. ఆ రుచి కోసం జనాలు మళ్ళీ మళ్ళీ వచ్చేవారు. కొన్నాళ్ళ తర్వాత అతను గ్యాస్ స్టేషన్ తీసేసి తన మొదటి రెస్టారెంట్ ప్రారంభించాడు. అక్కడి నుండి మొదలైంది ఒక విప్లవం. ఆ రోజు ఆ రెసిపీ పేరే KFC, కెంటకీ ఫ్రైడ్ చికెన్. ఆ వ్యక్తి పేరు కర్నల్ శాండర్స్. 65 ఏళ్ల వయసులో మొదలైన అతని కృషి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆకట్టుకుంది. ఒక సాధారణ వ్యక్తి నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఫాస్ట్ ఫుడ్ సామ్రాజ్యాన్ని నిర్మించగలిగాడు. ఈ శాండర్స్ కథ మనకి ఏం చెప్తుంది? అనేక సార్లు విఫలమైన, 100 సార్లు తిరస్కరించబడిన నిజమైన కృషి వృధా కాదు. మన ప్రయత్నం ఫలితం ఇవ్వడం లేదని అనిపించిన ప్రతిసారి నిజానికి మన శ్రమ వృధా అవుతోందా, లేక ఏదో అద్భుతం సిద్ధమవుతోంది? ఈ కాలంలో మనం ఫలితం వెంటనే రావాలని ఆశిస్తాం. జిమ్కి వెళ్ళి 2 రోజుల్లో 6 ప్యాక్ రావాలని, ఒక వారం చదివి పరీక్షలో టాప్ రావాలని, ఒక వీడియో పెట్టి వెంటనే వైరల్ కావాలని. కానీ ఇలా తక్షణ ఫలితాలు ఆశించడం మనలో నిరాశనే పెంచుతాయి. చైనీస్ బ్యాంబూ ట్రీ కదా మీకు తెలుసా? ఈ చెట్టు విత్తనం వేసిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఏ మార్పు కనబడదు. 4-5 ఏళ్ళు గడుస్తాయి, అయినా నేలపై ఏమీ కనిపించదు. కానీ 5వ సంవత్సరం చివరిలో ఒక్కసారిగా అది 6 వారాల్లోనే 80 అడుగుల ఎత్తుకు పెరుగుతుంది. ఆ చెట్టు 5 ఏళ్లలో పెరగలేదా? అది పెరిగింది, కానీ కళ్ళకు కనిపించకుండా నేలలో బలమైన పునాది వేసుకుంటూ పెరిగింది. మన ప్రయత్నాలు కూడా ఇలాగే ఉంటాయి. పుస్తకం చదవడం, నిత్యము వ్యాయామం చేయడం, ఒక స్కిల్ ప్రాక్టీస్ చేయడం మొదట్లో ఫలితం కనిపించకపోవచ్చు, కానీ ఆ శ్రమ అంతా వృధా కాదు. మనం పడే కష్టం మనకి తెలియకుండానే మనల్ని విజేతలుగా మారుస్తుంది. బ్యాంబూ చెట్టు నేల కింద 5 ఏళ్ళు ప్రపంచం చూడని పోరాటం చేస్తుంది. మన జీవితంలో కూడా ఎవరూ చూడని కష్టాలు, ఎవరికీ తెలియని త్యాగాలు ఎన్నో ఉంటాయి. ఆ తెలియని కష్టాలే మనల్ని అదృష్టవంతులుగా మార్చే క్షణానికి సిద్ధం చేస్తాయి. కాబట్టి మీరు కనిపించకపోయినా మీ ఎదుగుదల మాత్రం జరుగుతూనే ఉంది. బ్యాంబూ ట్రీ విత్తనం 5 ఏళ్ళు కనిపించకపోయినా ఆగలేదు, అది పెరుగుతూనే ఉంది. మీ శ్రమ కూడా అలాగే పెరుగుతోంది. ఈరోజు కనిపించకపోయినా రేపు అది మీ విజయాన్ని ఆకాశాన్ని అంటేలా చేస్తుంది. మీ పని ఆగకుండా ప్రయత్నం చేయడం మాత్రమే. ఫలితం ఒక్కరోజు ఒక్కసారిగా మీ జీవితాన్నే మార్చేస్తుంది. నిజమైన మార్పు ఓపిక కలిగిన వాళ్ళకే వస్తుంది. మీరు కూడా బ్యాంబూ ట్రీ లాగా బలంగా పెరగాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.